దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండొద్దు. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు కొర్నేలి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చేస్తున్నావా నీవు సహోదరుడా, సహోదరి? నీ ఒక్క ఆదివారం ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈ దావీదు 7 సార్లు ప్రార్థన చేశాడు. ఈ కొర్నేలు కూడా ప్రతి పగలు 3 గంటలకి దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉండేవాడు? ప్రార్థన చేస్తూ ఉండేవాడని వ్రాయబడి ఉన్నది కదా. నీకు ప్రార్థన జీవితం ఉన్నదా? బైబిల్ చదవటం అనే నడిపింపు ఉన్నదా? పాపాలు ఒప్పుకునే నడిపింపు ఉన్నదా?